మీరు మీరెవరు కూడా చాట్ విండోలో రాయండి. ఓకే, టిఎస్ అంటే సుజాతనా? ఓకే. మీకు కొత్త ఏజెంట్ ఒకరు జాయిన్ అయ్యారు. ఇందాక మనం టిఎస్ అన్నాం కదా. సో ఈ రోజు మనం డిస్కస్ చేసే పాలసీ ఏంటంటే న్యూ ఎండోమెంట్ ప్లాన్. టేబుల్ నెంబర్ వచ్చి 714. ఈ న్యూ ఎండోమెంట్ ప్లాన్ అనేది 714 ఒక సేవింగ్స్ మరియు రిస్క్ కవర్ కలిగిన సంపూర్ణమైన పాలసీ అన్నమాట. అంటే మీకు ఇక్కడ న్యూ ఎండోమెంట్ పాలసీ అంటే గుర్తుంచుకోండి, ఎండోమెంట్ పాలసీ అంటే నిర్దిష్ట కాల వ్యవధి వరకు ఇన్సూరెన్స్ ఇచ్చే పాలసీలని ఎండోమెంట్ పాలసీలు అంటారు. నిర్దిష్ట కాల వ్యవధి వరకు ఇన్సూరెన్స్ ఇచ్చే పాలసీలని ఎండోమెంట్ పాలసీలు అంటారు. ఈ ఈ 714 కూడా మనకి ఒక కొంతకాలం, ఆ కాలం వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తుంది. ప్లస్ బోనస్ కూడా ఇస్తారనమాట. బోనస్ అనేది ఈ పాలసీలో ఉంది. ఈ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లైఫ్ కవరేజ్, ఇన్సూరెన్స్ కవరేజ్, దీర్ఘకాలిక సేవింగ్స్, కుటుంబ భద్రత, భవిష్యత్ అవసరాలు తీర్చడం. భవిష్యత్ యొక్క మన అవసరాలని తీర్చడం అన్నమాట. మనకి ఈ పాలసీలో ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది, లాంగ్ టర్మ్ సేవింగ్స్. ఇన్సూరెన్స్ పాలసీలు, మనం ఇన్సూరెన్స్ పాలసీలను ఏం చేస్తున్నామంటే ఇన్వెస్ట్మెంట్ గా భావిస్తున్నాం. వాస్తవానికి ఇన్వెస్ట్మెంట్ వేరు, ఇన్సూరెన్స్ పాలసీలు వేరు. ఇన్సూరెన్స్ పాలసీలో ముఖ్యంగా మనకి భద్రత ఇస్తాయి, దాంతో పాటుగా మనకి సేవింగ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇన్సూరెన్స్ పాలసీల్లో మనం ఎప్పుడు కూడా ఎంత డబ్బులు కడితే ఎంత డబ్బులు వస్తాయి అన్నది చూడకూడదు. బాగా గుర్తుంచుకో. కుటుంబ భద్రత, భవిష్యత్ అవసరాలు తీర్చడం. ఈ ప్లాను 1 అక్టోబర్ 2024 నుండి అమల్లోకి వచ్చింది. యుఐఎన్ అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఎల్ఐసి పాలసీలన్నిటికీ ఒక ఐఆర్డిఏ వాళ్ళు ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇస్తారు. ఎల్ఐసి పాలసీలు అనే కాదు, ప్రతి ఒక్క కంపెనీ యొక్క ప్రోడక్ట్ కి ఒక నెంబర్ ఇస్తారు అనమాట. సో ఇక్కడ మనకి 512N277V03. 512N అనేది ఎల్ఐసికి ఐఆర్డిఏ ఇచ్చిన నెంబర్. మనకి 1 అక్టోబర్ 2024కి ముందు, అంటే మనకి కొత్త పాలసీలు వచ్చి కరెక్ట్ గా సంవత్సరం అయింది. కరెక్ట్ గా ఈ రోజు మనం జరుపుకుంటున్న క్లాస్ కి సంవత్సరం అయింది. ఈ కొత్త పాలసీలు వచ్చి రాకముందు మనం 914 అనేవాళ్ళం. ఏమనేవాళ్ళం? అందరు చాట్ విండోలో రాయండి. 914 అనే చాట్ విండోలో రాయండి. అందరు చాట్ విండోను ఉపయోగించండి. ఇప్పుడు అది కాస్త 714 అయింది. పుప్పాల్ శ్రీనివాసరావు గారు రాశారు. ఎస్, బాలస్వామి గారు రాశారు. ఇప్పుడు కాస్త 714 అయింది. ఏంటయ్యా మారింది ఏంటి అంటే, ఈ పాలసీ తీసుకోవడానికి ముఖ్యంగా ఏంటంటే రూల్స్, 8 సంవత్సరాల వయసు, 8 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. గరిష్ట వయసు ఎండోమెంట్ పాలసీ 714 తీసుకోవడానికి 50 సంవత్సరాలు. మాక్సిమం మెచ్యూరిటీ వయసు 70 సంవత్సరాలు. 8 సంవత్సరాలు అనేది మినిమము, 50 సంవత్సరాలు అనేది మాక్సిమం. అంటే 50 సంవత్సరాల 5 నెలల 29 రోజుల వరకు కూడా మనం ఇస్తాం ఏజ్ నియర్ బర్త్డే. కానీ ఇక్కడ మాత్రం 8 సంవత్సరాలు నిండితే మాత్రమే ఇస్తాం. మెచ్యూరిటీ వయసు వచ్చి 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల కల్లా మనం ఎప్పుడు తీసుకున్నా కానీ పాలసీ 75 సంవత్సరాల కల్లా పూర్తవ్వాలి. ఇంకా పాలసీ కాల పరిమితి ఏంటంటే కనీస కాలం 12 సంవత్సరాలు, గరిష్ట పాలసీ కాలం 30 సంవత్సరాలు.
మినిమం టర్మ్ ఎంత అంటే ఎండోమెంట్ పాలసీలో 12 ఇయర్స్, మాక్సిమం గా 30 సంవత్సరాలు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక 50 సంవత్సరాల వ్యక్తి 30 సంవత్సరాల టర్మ్ పెట్టుకోలేడు. ఎందుకు? 25 సంవత్సరాలు అంటే అతనికి 35 పెడితే 85 ఏళ్ళు అవుతుంది. సో 20 సంవత్సరాలు అన్నదే అతనికి మాక్సిమం గా మనం పెట్టగలిగిన టర్మ్. సమ్మష్యూర్డ్ పరిమితులు. కనీస సమ్మష్యూర్డ్ 2 lakhs, గరిష్ట పరిమితి లేదు. మన గతంలో ఎంత ఉండేది సమ్మష్యూర్డ్? చాట్ విండోలో రాయండి, చాట్ విండోలో రాయండి. గతంలో మినిమం సమ్మష్యూర్డ్ ఎంత ఉండేది 914 లో ఉన్నప్పుడు? ఇప్పుడు 714కి వచ్చి 2 lakhs చేశారు. వెరీ గుడ్. బాలస్వామి గారు, అజ్మీర్ శ్రీనివాసరావు గారు, దుర్గా ప్రసాద్ గారు రెస్పాండ్ అయ్యారు. వెరీ గుడ్. రవిబాబు గారు కూడా రెస్పాండ్. ఇప్పుడు మేజర్ చేంజ్ వచ్చింది ఏంటంటే 2 లక్షలు. గరిష్ట పరిమితికి మాత్రం ఏమాత్రం ఇబ్బంది లేదు. డెత్ బెనిఫిట్ వివరణ. ఒకవేళ పాలసీ టెన్యూర్ లో కస్టమర్ కనుక చనిపోతే అతనికి బేసిక్ సమ్మష్యూర్డ్ లేదా అతను కట్టే ప్రీమియానికి 7 రెట్ల వార్షిక ప్రీమియము ప్లస్ బోనస్, ఫైనల్ అడిషనల్ బోనస్ ఏమన్నా డిక్లేర్ అయితే అది కూడా ఇస్తారు. చూడండి, ఇప్పుడు ఒక కస్టమర్ గనక న్యూ ఎండోమెంట్ పాలసీ 714 తీసుకుంటే అతనికి ఏమాత్రం రిస్క్ జరిగితే, న్యాచురల్ రిస్క్ కవరేజ్ జరిగింది అనుకోండి, అనారోగ్యం వల్ల చనిపోతే అతనికి బేసిక్ సమ్మష్యూర్డ్ గాని అతను చెల్లించిన ప్రీమియానికి 7 రెట్లు, అంటే అతను సంవత్సరానికి ఎంతైతే ప్రీమియం చెల్లిస్తాడో దానికి 7 రెట్లు. ఈ రెండిట్లో ఏది ఎక్కువైతే అది ఇస్తారు. బేసిక్ సమ్మష్యూర్డ్ ఎక్కువైతే బేసిక్ సమ్మష్యూర్డ్ ఇస్తారు, 7 times ఆఫ్ యాన్యులైజ్డ్ ప్రీమియం ఎక్కువైతే అది ఇస్తారు, ప్లస్ బోనస్, ఫైనల్ అడిషనల్ బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. బోనస్ అనేది మనకి 1000 రూపాయలకి డిక్లేర్ చేస్తారు. బోనస్ అనేది మనకి ఎంతకి డిక్లేర్ చేస్తారంటే 1000 రూపాయలకి, 1000కి డిక్లేర్ చేస్తారు. 1000 ఏంటి? 1000 సమ్మష్యూర్డ్ కి డిక్లేర్ చేస్తారు. సపోజ్ మీరు 1,00,000 రూపాయల పాలసీ ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఎండోమెంట్ పాలసీ 40 రూపాయలు బోనస్ ఉంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 16 నుంచి 20 సంవత్సరాల మధ్యలో మీరు టర్మ్ పెడితే ఎండోమెంట్ పాలసీకి 40 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. అంటే 2 లక్షల పాలసీకి ఎంత బోనస్ వస్తుంది? చాట్ విండోలో రాయండి. 2 లక్షల పాలసీకి ఎంత బోనస్ వస్తుంది? 88,000. బాలస్వామి గారు, 40 రూపాయలు 1000కి, 40 రూపాయలు 1000కి అయితే మనకి 40 రూపాయలు 1000కి అయితే 1,00,000 రూపాయలకి ఎంత అవుతుంది? 4,000 రూపాయలు అయితే. మనం ఇక్కడ 2 లక్షల పాలసీ ఇస్తున్నాం కాబట్టి 8,000 రూపాయలు బోనస్ అతనికి ప్రతి సంవత్సరం ఎల్ఐసి యాడ్ చేసి ఉంచుతారు. అంటే ఎల్ఐసి ప్రతి సంవత్సరం బోనస్ డిక్లేర్ చేస్తుంది. ఆ డిక్లేర్ చేసిన బోనస్ ని ఒక పక్కన పెడతారు. పాలసీ మీరు ప్రీమియం కట్టారు, ఎల్ఐసి వాళ్ళు బోనస్ వేశారు, మీరు ప్రీమియం కట్టారు, ఎల్ఐసి వాళ్ళు బోనస్ వేశారు. చివరి వరకు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, చివరి వరకు మనం ప్రీమియం పే చేసిన తర్వాత మెచ్యూరిటీ వరకు ఉంటే మెచ్యూరిటీకి సమ్మష్యూర్డ్ ప్లస్ బోనస్, ఫైనల్ అడిషనల్ బోనస్ కూడా ఇస్తారు. మనకి ఫైనల్ అడిషనల్ బోనస్ రావాలంటే మినిమం 15 సంవత్సరాలు కట్టాలి. 15 సంవత్సరాల నుంచి ఫైనల్ అడిషనల్ బోనస్ ఇస్తారు. ఈ ఫైనల్ అడిషనల్ బోనస్ మనం ఎంత టెన్యూర్ ఎక్కువ పెడితే అంత బోనస్ వస్తుంది. మీరు ఎక్కువ కాలం పెట్టారనుకోండి, ఎక్కువ బోనస్ వస్తుంది. నిజానికి మీరు లాంగ్ టర్మ్ పెడితే 30 ఇయర్స్ అట్లా పెడితే మనకు వచ్చే రివర్షనరీ బోనస్ కన్నా ఫైనల్ అడిషనల్ బోనస్ ఎక్కువ ఉంటుంది. సో మీరు కస్టమర్ కి పాలసీ చెప్పేటప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళకి లాంగ్ టర్మ్ కి ప్రోత్సహించాలి.
లాంగ్ టర్మ్ కి ప్రోత్సహించినప్పుడు ఆయనకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఎక్కువగా ఉంటది, ఫైనల్ అడిషనల్ బోనస్ కూడా ఎక్కువ ఉంటది. ఇంకోటి ఏంటంటే మీరు మినిమం 5 లక్షల రూపాయల సమ్మష్యూర్డ్ పాలసీ అయినా అమ్మండి. లేకపోతే ఏమైందంటే ఒక 20 సంవత్సరాల తర్వాత అతనికి వచ్చే డబ్బులు ఇన్ఫ్లేషన్ వల్ల పెద్దగా ఆయనకేం ఉపయోగం లేకుండా ఉంటుంది. సో మరణం సంభవిస్తే మనకి బేసిక్ సమ్మష్యూర్డ్ లేదా 7 రెట్లు కవరేజ్ 7 రెట్లు కవరేజ్ బోనస్, ఫైనల్ అడిషనల్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి ఒక డెత్ బెనిఫిట్ కి ఉదాహరణ తీసుకుంటే సమ్మష్యూర్డ్ 5 లక్షల రూపాయల పాలసీ మీరు ఇచ్చారు. ప్రీమియం సంవత్సరానికి 25,000 రూపాయలు కడుతున్నారు. మరణం 10వ సంవత్సరంలో జరిగితే డెత్ బెనిఫిట్ ఏమిస్తాము? 5 లక్షల రూపాయలు ప్లస్ బోనస్. 5 లక్షల రూపాయలకి బోనస్ ఎంత వస్తుంది? 40 రూపాయలు చొప్పున 10 ఏళ్ళకి క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. ఇప్పుడు 40 రూపాయలు బోనస్, 1000 రూపాయలు సమ్మష్యుడికి, అంటే లక్షకి ఎంత అవుతుంది? 4,000 రూపాయలు. 5 లక్షలకి ఎంత బోనస్ వస్తుంది? 20,000 రూపాయలు సంవత్సరానికి వస్తుంది. 10వ సంవత్సరంలో కస్టమర్ చనిపోతే 10 × 20 అంటే 2 లక్షల రూపాయలు బోనస్ అయ్యింది. డెత్ బెనిఫిట్ 5 లక్షలు, ఫైనల్ అడిషనల్ బోనస్ ఏమైనా ఉంటే ఇస్తారు. సో 7 లక్షల రూపాయలు అనేది మనం కస్టమర్ కి ఇవ్వడం జరుగుతుంది. అంటే మొత్తం కలిపి 7, బోనస్ వచ్చి 2 lakhs. బోనస్ వచ్చి 2 lakhs. మెచ్యూరిటీ బెనిఫిట్, పాలసీ పూర్తి కాలం మనం బతుకుంటే మనకి ఎండోమెంట్ పాలసీలో ఇచ్చేది ఏంటంటే బేసిక్ సమ్మష్యూర్డ్ ప్లస్ బోనస్, ఫైనల్ అడిషనల్ బోనస్. మెచ్యూరిటీ అంటే ఏంటి? పాలసీ పూర్తి అయింది అంటే పరిపక్వత చెందింది, ఇంకా మనం అన్ని కిస్తీలు కట్టేసి పాలసీ చివరాఖరికి వచ్చిందంటే దాన్ని మెచ్యూరిటీ అంటారు. పాలసీ టర్మ్ పూర్తయినప్పుడు మనం తీసుకునేది ఏంటంటే మన బేసిక్ సమ్మష్యూర్డ్, అప్పటి వరకు జమైన బోనస్లు, ఫైనల్ అడిషనల్ బోనస్ కలిపి మెచ్యూరిటీకి తీసుకుంటాం. ఒక మెచ్యూరిటీకి ఉదాహరణ ఏంటంటే సమ్మష్యూర్డ్ 5 లక్షలు ఉంది అనుకోండి, మెచ్యూరిటీ సమయంలో రిటర్న్స్ 8,50,000 అంటే ఈ 3,50,000 రూపాయలు దాని మీద బోనస్ అనేది జమ అయినట్టు. ఈ బోనస్ లో రకాలు ఏంటంటే సింపుల్ రివర్షనరీ బోనస్, ఫైనల్ అడిషనల్ బోనస్. సింపుల్ రివర్షనరీ బోనస్ అంటే మనకు ప్రతి సంవత్సరం ప్రకటించే బోనస్ ని సింపుల్ రివర్షనరీ బోనస్ అంటారు. అంటే ప్రతి సంవత్సరం ఎల్ఐసి వాళ్ళు ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఏ పాలసీకి ఆ పాలసీకి బోనస్ రేట్లు 1000 రూపాయల సమ్మష్యూర్డ్కి డిక్లేర్ చేస్తారు. దీన్ని మనకి టర్మ్ బట్టి సమ్మష్యూర్డ్ని బట్టి ఇస్తారు. 16 నుంచి 20 ఏళ్ల టర్మ్ కి ఒక బోనస్ రేటు, 21 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలకు ఒక బోనస్ రేటు, 26 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలకు ఒక బోనస్ రేట్ ఇస్తారు. ఎప్పుడైనా కస్టమర్ కి 15 సంవత్సరాల టర్మ్ పెట్టే బదులు 16 సంవత్సరాల టర్మ్ పెట్టడానికి ప్రయత్నించండి, దానివల్ల బోనస్ పెరుగుతుంది. 20 సంవత్సరాల టర్మ్ బదులు 21 సంవత్సరాలకు మోటివేట్ చేయండి, ఎందుకంటే ఆ ఒక్క సంవత్సరంలోనే అతనికి వచ్చే బోనస్, ఫైనల్ అడిషనల్ బోనస్ లో చాలా మార్పు వస్తుంది. సో మనకిచ్చే బోనస్ అంతా సింపుల్, అంటే కాంపౌండింగ్ అవ్వదు కాబట్టి సింపుల్ రివర్షనరీ బోనస్. ఇవన్నీ మెచ్యూరిటీ టైంకి రివర్స్ అవుతాయి. ఈ జమైన బోనస్లన్నీ రివర్స్ అయ్యి సమ్మష్యూర్డ్ తో పాటు వస్తాయి. ఇక ఫైనల్ అడిషనల్ బోనస్ అంటే ఏంటంటే ఇంతకాలం మనతో పాటు జర్నీ చేసిన కస్టమర్ కి రెగ్యులర్ బోనస్ కాకుండా వన్ టైం బోనస్ ఇస్తారు. అయితే ఎల్ఐసి పాలసీల గురించి ప్రతి సంవత్సరము కొంత కంటింజెన్సీ మనీని పక్కన పెడతారు. అంటే రెగ్యులర్ గా రిస్క్ కన్నా కొంత ఎక్స్ట్రా అమౌంట్ పక్కన పెడతారు. ఆ పెట్టిన అమౌంట్ ప్రతి సంవత్సరం చివరిలో ఒకటేసారి పెద్ద మొత్తం అయింది కాబట్టి దాన్ని ఫైనల్ అడిషనల్ బోనస్ ఒకటేసారి ఇస్తాం. ఎక్కువ టర్మ్ మీరు బాగా పెట్టినప్పుడు ఈ ఫైనల్ అడిషనల్ బోనస్ అనేది మనకి మంచిగా వస్తుంది. బోనస్ ఉదాహరణ ఏంటంటే సంవత్సరానికి చూసారా, మనం ఇందాక చెప్పాము, ఇప్పుడు 1000 రూపాయల సమ్మష్యూర్డ్కి 40 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. 20 సంవత్సరాల పాలసీ ఉందనుకోండి, 20 సంవత్సరాల పాలసీకి మనకు 2 లక్షల రూపాయలు బోనస్ వస్తుంది. అంటే మన సమ్మష్యూర్డ్ని బట్టి బోనస్ వస్తుంది. ఫైనల్ అదనపు బోనస్, ఫైనల్ అడిషనల్ బోనస్ అనేది మెచ్యూరిటీ
మరణం సమయంలో అదనపు లాభం. ఉదాహరణకి 20,000 నుంచి 50,000కి అదనంగా మనం లభించవచ్చు ఫైనల్ అడిషనల్ బోనస్. అట్లనే గ్రేస్ పీరియడ్ అంటే ఏంటంటే, బాగా వినండి, అందరూ చాట్ విండోలో గ్రేస్ పీరియడ్ అని రాయండి. గ్రేస్ జీపీ అని టైప్ చేయండి. చాట్ విండోలో జీపీ అని టైప్ చేయండి. రవిబాబు గారు టైప్ చేశారు జీపీ అని. అజ్మీర్ శ్రీనివాస్ గారు, రవికుమార్ గారు ముగ్గురు టైప్ చేశారు జీపీ అని. దుర్గా ప్రసాద్ గారు, బాలస్వామి గారు 5 టైప్ చేశారు. ఉప్పాల శ్రీనివాసరావు గారు టైప్ చేయలేదు. ఎస్, ఇప్పుడు టైప్ చేశారు. జీపీ అంటే గ్రేస్ పీరియడ్. గ్రేస్ పీరియడ్ అంటే ఏంటంటే, ఒక పాలసీకి మనం సపోజ్ 2 అక్టోబరు 2025 ఒక పాలసీ తీసుకున్నాము. దానికి మళ్ళీ డ్యూ డేటు 2 అక్టోబరు 2025 నుంచే ఉంటుంది. 1వ తేదీ రాత్రికే ఇన్సూరెన్స్ కవరేజ్ పోతాయి. 2వ తేదీ నుంచి మళ్ళీ అక్కడ నుంచి 30 రోజులు 2వ తేదీ నుంచి ఖచ్చితంగా 30 రోజులు అన్నమాట. ఆ 30 రోజులు మనకి గ్రేస్ పీరియడ్ అనేది ఉంటది. అనుగ్రహ దినాలు అనుకోండి. ఈ గ్రేస్ పీరియడ్ లో మనం ప్రీమియం చెల్లించకుండా కూడా మరణించినా గానీ ఎల్ఐసి వాళ్ళు మనకి క్లెయిమ్ సెటిల్మెంట్ చేస్తారు, ఎటువంటి ఇబ్బంది పెట్టరు. సో ఇది ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ పాలసీలకి 30 రోజులు ఉంటుంది గ్రేస్ పీరియడ్. అదే నెలవారీ పాలసీలకి అంటే మంత్లీ మోడ్ న్యాచ్ ద్వారా కానీ శాలరీ సేవింగ్ స్కీమ్ పాలసీ కానీ 15 రోజులు ఉంటుంది గ్రేస్ పీరియడ్. సో మీరు ఎప్పుడు కూడా కస్టమర్ని విత్ ఇన్ డేస్ ఆఫ్ గ్రేస్ లోనే ప్రీమియం కట్టించడానికి చూడండి. ఇలా కట్టించడం వల్ల వాళ్ళకి సంబంధించిన అన్ని బెనిఫిట్స్ మనం సక్రమంగా ఇప్పించగలం. ఒకవేళ గ్రేస్ పీరియడ్ దాటింది అనుకోండి, 30 డేస్ దాటితే, ఆ 30 డేస్ దాటిన తర్వాత 1 మంత్ కి లేట్ ఫీజు కట్టించుకుంటారు, ఇంట్రెస్ట్ కట్టించుకుంటారు. అంటే 30 డేస్ దాటితే ఇంకా టోటల్ 1 మంత్ కి గ్రేస్ లేట్ ఫీజు కట్టించుకుంటారు. మళ్ళీ మనకి ఆ గ్రేస్ పీరియడ్ దాటిన తర్వాత ఏమైనా రిస్క్ జరిగితే ఎల్ఐసి వాళ్ళు క్లెయిమ్ అనేది ఇవ్వరు. ఒకవేళ మీరు లేట్ ఫీజు తోటి ప్రీమియం కట్టేశారనుకోండి, మళ్ళీ మీకు ఇమ్మీడియట్ గా ఇన్సూరెన్స్ కవరేజ్ ఫోర్స్ లోకి వస్తుంది. కానీ సూసైడ్ ఇలాంటివి జరిగినప్పుడు మాత్రం గ్రేస్ పీరియడ్ దాటి కట్టిన పాలసీలకి సూసైడ్ క్లాజ్ వర్తిస్తుంది. కాబట్టి ఎన్ని సంవత్సరాల ప్రీమియం పే చేసినా కానీ వాళ్ళకి కట్టిన ప్రీమియంలో 80% కానీ సరెండర్ వాల్యూ కానీ ఈ రెండిట్లో ఏది ఎక్కువైతే అది మాత్రమే ఇస్తారు. ఓకే, బాగా గుర్తుంచుకోండి. ఇది గ్రేస్ పీరియడ్ గురించి. అయితే ఈ గ్రేస్ పీరియడ్ మనం మాక్సిమం గా కస్టమర్ కి ముందుగానే చేయాలి. మనందరికి డ్యూ లిస్టులు వస్తాయి కదా, ఆ డ్యూ లిస్ట్ లో మనం ప్రతి వాళ్ళకి డ్యూ లిస్ట్ అందుకోగానే ఫోన్ చేసి ఇంటిమేట్ చేయాలి. అయితే కొన్ని పాలసీలకి క్లెయిమ్ కన్సెషన్ అని ఉంటది. 3 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లిస్తే 6 నెలల పాటు క్లెయిమ్ కన్సెషన్ అని ఉంటది. టర్మ్ పాలసీలకి క్లెయిమ్ కన్సెషన్ అనేది ఉండదు. రెగ్యులర్ పాలసీలకి క్లెయిమ్ కన్సెషన్ అనేది ఉంటది. 3 సంవత్సరాలు పే చేస్తే 6 నెలలు, 5 సంవత్సరాలు పే చేస్తే 1 ఇయర్ క్లెయిమ్ కన్సెషన్, సిసి అంటారు. ఈ క్లెయిమ్ కన్సెషన్ లో ఆ పీరియడ్ లో ప్రీమియం చెల్లించకుండా మరణించినా కూడా మనకి క్లెయిమ్ సెటిల్ చేస్తారు. కానీ ఆ టైంలో యాక్సిడెంట్ లో మరణించిన యాక్సిడెంట్ బెనిఫిట్ రాదు. రైడర్స్ అనేవి క్లెయిమ్ కన్సెషన్ పీరియడ్ లో వర్తించవు. ఓన్లీ గ్రేస్ పీరియడ్ లో మాత్రమే రైడర్స్ వర్తిస్తాయి. సో దేనికైనా మనకి మంచిది ఏంటంటే విత్ ఇన్ డేస్ ఆఫ్ గ్రేస్ పీరియడ్ లోనే మనం ప్రీమియం చెల్లించడం అనేది కరెక్ట్. ఇంకా సరెండర్ విలువ, ఈ కొత్త పాలసీల్లో పాత పాలసీలకి కొత్త పాలసీలకి వచ్చిన మార్పు ఏంటంటే, గతంలో సరెండర్ వాల్యూ 2 ఇయర్స్ కి ఇచ్చేవాళ్ళు 914 పాలసీలో. ఇప్పుడు కొత్తగా 2024 అక్టోబర్ 1వ తేదీ నుంచి వచ్చిన పాలసీలకి బేసిక్ సమ్ అష్యూర్డ్ మినిమం గా 2 లక్షలు పెంచారు. సరెండర్ వాల్యూ కూడా 1 ఇయర్ కే ఇవ్వడం జరిగింది.
గ్యారంటీడ్ సరెండర్ వాల్యూ, స్పెషల్ సరెండర్ వాల్యూ అని రెండు రకాలుగా ఇస్తున్నారు. సరెండర్ కు ఉదాహరణ 5 సంవత్సరాల తర్వాత సరెండరు చెల్లించిన ప్రీమియం 1,25,000 అయితే గ్యారంటీడ్ సరెండర్ వాల్యూ 70,000 రూపాయలు వస్తుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ కి. సో సరెండర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా లాస్ ఆప్షనే. మనకి కస్టమర్ కి ఎప్పుడు కూడా మొదటి 3-4 సంవత్సరాల్లో ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి, అతని డబ్బులు అక్యుములేట్ అవ్వవు. సో ఎప్పుడు కూడా సరెండర్ ని ఎంకరేజ్ చేయొద్దు. కస్టమర్ కి చెప్పండి సరెండర్ వాల్యూ తక్కువ ఉంటది, సరెండర్ అనేది ముందే చెప్పండి, సరెండర్ వాల్యూ తక్కువ ఉంటది, ఎప్పుడు సరెండర్ చేసుకోవడానికి ఎంకరేజ్ చేయండి. ఇంకా పాలసీ మీద లోన్ తీసుకోవాలన్నా కూడా మనకి లోన్ సదుపాయం కూడా ఉంది. 1 ఇయర్ తర్వాత లోన్ సదుపాయం ఉంటుంది. ఇన్ఫోర్స్ పాలసీలకి 70% వరకు, పేడప్ పాలసీలకి 60% వరకు కూడా పాలసీ లోన్ సదుపాయం ఇస్తారు. కాకపోతే మీరు పాలసీ తీసుకున్న దగ్గర నుంచి 1 ఇయర్ కూడా పూర్తి కావాలి. ఒక కిస్తీ ఇయర్లీ కిస్తీ కట్టినంత మాత్రాన పాలసీ లోన్ రాదు, 1 సంవత్సరం కూడా పూర్తి కావాలి. రైడర్లు యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజబిలిటీ బెనిఫిట్ రైడరు, యాక్సిడెంట్ బెనిఫిట్ రైడరు, న్యూ టర్మ్ రైడరు, ప్రీమియం వేవర్ బెనిఫిట్ రైడరు. ఇప్పుడు కొత్తగా క్రిటికల్ ఇల్నెస్ రైడర్ కూడా మనం ఎల్ఐసి పాలసీలో తీసుకోవచ్చు. 714 పాలసీ కూడా కొత్తగా క్రిటికల్ ఇల్నెస్ రైడర్ కూడా ఎల్ఐసి వాళ్ళు ఆఫర్ చేస్తారు. యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజబిలిటీ బెనిఫిట్ రైడర్ లో ప్రమాదవశాత్తు అంగవైకల్యం జరిగి మరణించినా గానీ, అంగవైకల్యం జరిగినా గానీ దానికి కూడా మనం క్లెయిమ్ పే చేస్తాం. యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ లో ఓన్లీ ప్రమాదవశాత్తు మరణిస్తే మాత్రమే మనం ఈ బెనిఫిట్ ఇస్తాం. ఈ యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ గానీ, యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజబిలిటీ బెనిఫిట్ రైడర్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒక రైడర్ నే ఎంచుకోవాల్సి ఉంటుంది. యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ అయితే మనం బేసిక్ సమ్ అష్యూర్డ్ కి 3 రెట్ల వరకు తీసుకోవచ్చు. సపోజ్ మీరు 10 లక్షల పాలసీ తీసుకున్నాను, ఏబి రైడర్ ని మీరు 30 లక్షల వరకు కూడా పెట్టచ్చు. అదే ఏడి అండ్ డిబి రైడర్ ని కేవలం మీ బేసిక్ సమ్ అష్యూర్డ్ కి ఈక్వల్ గా గానీ పెట్టాలి, అంతకన్నా మించడానికి ఎట్టి పరిస్థితుల్లో లేదు. డెత్ సెటిల్మెంట్ ఆప్షన్. డెత్ బెనిఫిట్ ని లంసమ్ గా తీసుకోవచ్చు, అంటే ఒకటేసారి డబ్బులు తీసుకోవచ్చు, లేదా 5 గాని 10 గాని 15 సంవత్సరాల పాటు ఇన్స్టాల్మెంట్స్ గా కూడా పొందొచ్చు అన్నమాట. ఇన్స్టాల్మెంట్స్ గా కూడా పొందొచ్చు. ఇది చాలా బెనిఫిట్. అంటే మన డబ్బులకి ఎల్ఐసి వాళ్ళు ప్రతి నెల మనకి ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైతే నామినీ ఉన్నారో వాళ్ళకి ఒక పెన్షన్ లాగా ఇవ్వాలి అనుకుంటే డెత్ బెనిఫిట్ ని ఇన్స్టాల్మెంట్స్ రూపంలో ఇప్పించేస్తే వాళ్ళకి కూడా ఒక 15 సంవత్సరాల పాటు ఎల్ఐసి వాళ్ళు వడ్డీ కట్టేసి ఇస్తారు. ఆ డెత్ బెనిఫిట్ ని వడ్డీ కట్టేసి ప్రతి నెల ఆ నామినీకి అందజేస్తారు. అట్లా 15 సంవత్సరాల పాటు ఇస్తారు. డెత్ సెటిల్మెంట్ కి ఉదాహరణ క్లెయిమ్ అమౌంట్ 10 లక్షల రూపాయలు అయితే 5 సంవత్సరాల తర్వాత 2 లక్షలు, అంటే మన ఇన్స్టాల్మెంట్ ప్రకారం పేమెంట్ చేస్తారు. మెచ్యూరిటీ సెటిల్మెంట్ ఆప్షన్. డెత్ బెనిఫిటే కాకుండా మెచ్యూరిటీ సెటిల్మెంట్ కూడా మనం లంసమ్ లో తీసుకోవచ్చు, అంటే 5, 10, 15 సంవత్సరాలు ఇన్స్టాల్మెంట్ గా కూడా పొందొచ్చు. మెచ్యూరిటీ సెటిల్మెంట్ కు ఉదాహరణ అంటే మన డబ్బుల్ని ఇన్స్టాల్మెంట్ లో ఓ 10 సంవత్సరాల పాటు నెలకి సంవత్సరానికి 1,20,000 చొప్పున తీసుకోవచ్చు. దీని మీద వడ్డీ కూడా యాడ్ చేసి ఇస్తారు. పాలసీ రివైవల్ అంటే ఎప్పుడైతే ఒక పాలసీని మనం ప్రీమియం సకాలంలో చెల్లించలేదో, అంటే కట్టాల్సిన డేట్ నుంచి మనం 6 నెలల లోపు ఎఫ్యుపి నుంచి 6 నెలల లోపు వరకు ప్రీమియం కడితే నో ప్రాబ్లం. కట్టకపోతే ఆ పాలసీ కంప్లీట్ గా ల్యాప్స్ అయిపోద్ది. ఆ టైంలో మనం డిజిహెచ్ డిక్లరేషన్ ఆఫ్ గుడ్ హెల్త్ ఇవ్వాలి. దీన్ని పాలసీ రివైవల్ అంటారు. అంటే పాలసీని పునరుద్ధరణ చేసుకోవాలంటే ఆగిపోయిన దగ్గర నుంచి 5 సంవత్సరాల లోపు చేసుకోవచ్చు. అన్ని బకాయిల ప్రీమియంలు ప్లస్ వడ్డీ కలిపి చెల్లించాలి. మొత్తం టోటల్ బకాయి ప్రీమియంలు ప్లస్ వడ్డీ చెల్లించాలి. ట్యాక్స్ ప్రయోజనాలు ఏంటంటే ఎండోమెంట్ పాలసీ మనం సెక్షన్ 80C ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ లో చూపించుకోవచ్చు. సెక్షన్ 1010D ప్రకారం ఎల్ఐసి నుంచి వచ్చే డెత్ బెనిఫిట్ కానీ మెచ్యూరిటీ బెనిఫిట్ కానీ ట్యాక్స్ ఫ్రీ డబ్బులు. మెయిన్ ఏంటంటే ఉత్తమ ప్రయోజనాలు ఏంటంటే సేవింగ్స్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న పాలసీ, బోనస్, ఫైనల్ అడిషనల్ బోనస్ ఉన్న పాలసీ, ట్యాక్స్ ప్రయోజనాలు ఉన్నాయి, లోన్ సదుపాయం కూడా. ఎవరు తీసుకోవాలి ఈ పాలసీ అంటే ఫ్యామిలీ సెక్యూరిటీ కోరేవారు, పిల్లల ఎడ్యుకేషన్ ప్లాన్ చేసేవారు,
రిటైర్మెంట్ కోసం సేవింగ్స్ చేసేవాళ్ళు. ఏజెంట్ల కమిషన్ వచ్చి ఫస్ట్ ఇయర్ లో 28% ఉంటుంది. 15 సంవత్సరాలు కానీ అంతకన్నా ఎక్కువ టర్మ్ పెడితే. సెకండ్ నుంచి 5th ఇయర్ వరకు 7.5% ఉంటుంది. తర్వాత 7% ఉంటుంది. ఇప్పుడు అది మార్చారు కాబట్టి 7% ఉంటుంది. మనకి ఏజెంట్ కమిషన్ ఫస్ట్ ఇయర్ లో 28%, టర్మ్ 15 అండ్ ఎబో. సెకండ్ ఇయర్ నుంచి 5th ఇయర్ వరకు 7.5%. 6th ఇయర్ కి 7%. 6th ఇయర్ కి 7%. ఇంకా 7th ఇయర్ నుంచి 5%. సిక్స్త్ ఇయర్ కి ఎంత కమిషన్ ఇస్తున్నారు ఎల్ఐసి వాళ్ళు? 15 ఇయర్స్ టర్మ్ పెడితే చాట్ విండోలో టైప్ చేయండి అందరూ. 6th ఇయర్ నాడు ఎంత కమిషన్ ఇస్తున్నారు? ఎండోమెంట్ పాలసీ 714 లో 7. వెరీ గుడ్ రవిబాబు గారు. మిగతా వాళ్ళు స్పందించట్లేదు. దుర్గాప్రసాద్ గారు కూడా ఇస్తున్నారు. 7th ఇయర్ నుంచి ఎంత ఇస్తారు అన్నది కూడా చాట్ విండోలో తెలియజేయండి. ఇంకా 714 పాలసీ కుటుంబ భవిష్యత్తు భద్రత, సేవింగ్స్, ట్యాక్స్ ప్రయోజనాలు. ఇది ఒక సంపూర్ణ ఇన్వెస్ట్మెంట్ రక్షణ ప్లాన్. అర్థమైందా మీకు 714 పాలసీ? అర్థమైందా? ఎండోమెంట్ పాలసీ అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు మీరు డౌట్స్ అడగండి, నేను క్లారిఫై చేస్తాను. అన్మ్యూట్ చేసుకొని ఎవరికి డౌట్ ఉన్నా మాట్లాడండి. బాలస్వామి గారు మాట్లాడండి. బాగుంది సార్, మంచిగా అర్థమైంది. ఇక్కడ నుంచి కొద్దిగా మైగ్రేట్ అయ్యాక 715 పాలసీ వస్తుంది. న్యూ జీవన్ ఆనంద్ పాలసీ. న్యూ జీవన్ ఆనంద్ పాలసీ 715 వస్తుంది. అక్కడ నుంచి కొద్దిగా మోడిఫికేషన్ తో లిమిటెడ్ ప్రీమియం ఎండోమెంట్ వస్తుంది. మనం ఏంటంటే ఇప్పుడు ప్లాన్ సిరీస్ లో వెళ్తున్నాము. ఎల్ఐసిలో ఉన్న మొత్తం 30 పాలసీలను కవర్ చేద్దాం అన్నది మన ఉద్దేశం. బేసిక్ గా 714 తెలిసింది అనుకోండి, నెక్స్ట్ జీవన్ ఆనంద్ తెలుసుద్ది, ఆ తర్వాత జీవన్ లాభ్, జీవన్ లక్ష్య, జీవన్ ఉమాంగు, జీవన్ ఉత్సవ్, అమృత్ పాలు, చిల్డ్రన్ మనీ బ్యాక్, జీవన్ తరుణ్, యూలిప్ ప్లాన్స్, టర్మ్ పాలసీలు, పెన్షన్ పాలసీలు. అట్లా మీకు ప్లాన్స్ వస్తే ముందు కస్టమర్ దగ్గరికి ధైర్యంగా వెళ్ళగలుగుతారు. ప్లాన్స్ కి మళ్ళీ ఆ కొటేషన్స్ పంపించడం మీకు కరెక్ట్ గా రావాలి. అజ్మీర్ శ్రీనివాస్ గారు ఏమైనా డౌట్లు ఉన్నాయా దీంట్లో? సార్ పెరాలసిస్ వస్తే వర్తిస్తుందా సార్ ఏమన్నా? పెరాలసిస్ వచ్చిన వ్యక్తికి పాలసీ ఇవ్వాలా ఏంటి మీ డౌట్? పాలసీ తీసుకున్న తర్వాత అతను పెరాలసిస్ వచ్చి చనిపోతే మనం క్లెయిమ్ డబ్బులు ఇస్తాం, కానీ పెరాలసిస్ కి ఏం డబ్బులు ఇవ్వం. అయితే క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అని ఒక రైడర్ ఉంటది. ఆ రైడర్ ని కనుక మీరు పెట్టుకుంటే పెరాలసిస్ వచ్చినా అతనికి డబ్బులు ఇస్తాం. ఎట్లా ఇస్తారు సార్? సమ్మస్యుడు అంటే ఎంతైతే సమ్మస్యుడ్ పెట్టుకున్నారో ఆ సమ్మస్యుడ్ ఇస్తాం. క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అని ఒక రైడర్ ఉంది. ఆ రైడర్ కనుక మీరు పెట్టుకుంటే ఎల్ఐసి వాళ్ళు సుమారుగా ఒక 40 రకాల జబ్బుల్ని ఐడెంటిఫై చేశారు. గుండె జబ్బులు, పెరాలసిస్, ఇంకా క్యాన్సర్లు, కార్డియాక్ అరెస్టులు, బ్రెయిన్ స్ట్రోక్లు ఇలాంటివి వస్తాయి. అలాంటి వాటికి మన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఎంత ఖర్చు అయితే అంత ఇస్తారు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే. అలానే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో మీరు ఈ క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ని కూడా యాడ్ చేసి చూడండి. మీకు యాప్ ఉంది కదా, యాప్ లో క్రిటికల్ ఇల్నెస్ రైడర్ కానీ యాడ్ చేసి చూడండి. అట్లా చేస్తే ఏమైందంటే ఆ జబ్బు గనక ఆ టెన్యూర్ లో, ఆ పాలసీ టెన్యూర్ లో కనుక వస్తే మీరు ఎంతైతే సమ్మష్యూడ్ పెట్టుకున్నారో ఆ డబ్బులు మీకు అందజేస్తారు. కానీ మీరు ప్రీమియం కడుతూనే ఉండాలి.
ఒకవేళ ఆ రైడర్ ఆ జబ్ ఆ జబ్బు వచ్చి ఆయన మరణించాడు అనుకోండి, అప్పుడు మళ్ళీ ఇన్సూరెన్స్ డబ్బులు, బోనస్ డబ్బులు కూడా ఇస్తాం. ఆ రైడర్ పెట్టుకుని ఎంత ప్రీమియం పెరిగింది సార్ మనకి? ఎంత ప్రీమియం పడుద్ది అంటే సుమారుగా లక్షకి ఒక 500 ఎక్స్ట్రా పడుతుంది. 1000 రూపాయలు, 500 పెట్టుకోవచ్చు సార్, బాగానే ఉంది, మంచిగా ఉంది. పెట్టుకోవచ్చు అండి. క్రిటికల్ ఇల్నెస్ రైడర్ పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు. అది ఉన్న విషయం చాలా మందికి తెలియదు. ఎల్ఐసి వాళ్ళు క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ని మళ్ళీ లాంచ్ చేశారు. దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. మీరు ఒకసారి ఒక ప్రపోజల్ కి కీయింగ్ చేసి చూసుకోండి. ఆఫీస్ కి తెచ్చినప్పుడు ఇతన్ని క్రిటికల్ ఇల్నెస్ రైడర్ పెడితే ఏమైంది అని ట్రై చేయండి. ఏమేం జబ్బులు ఉన్నాయి లిస్ట్ అన్ని మీకు ఇస్తాను. దాని గురించి మరింత వివరణ కావాలంటే నా దగ్గరికి రండి, నేను చెప్తాను. మెడికల్ ఎఫ్ఎంఆర్ అడుగుతారు, మనం చేయించే మెడికలే, ఏం పెద్ద ప్రాబ్లం లేదు. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అడగండి. అజ్మీర్ శ్రీనివాస్ గారు డౌట్ ఏమైనా ఉంటే అడగండి. సార్ డౌట్స్ ఏం లేవా? ఓకే. దుర్గా ప్రసాద్ ఏం గారు లేదు. మీకేమైనా డౌట్ ఉందా? ఏం లేదు సార్, ఏం లేదు సార్. ఓకే. రవిబాబు గారు మీకేమైనా డౌట్ ఉందా? ఏం లేదు సార్ డౌట్. ఓకే. పుప్పాల్ శ్రీనివాసరావు గారు 714 మీకు ఓకే. మీకు 714 క్లియర్ అయిపోయింది. పుప్పాల్ శ్రీనివాసరావు గారు వీడియో బంద్ చేసుకునే ఉన్నారు, ఇంట్లోనే ఉన్నారు కదా, వీడియో ఆన్ చేసుకోవచ్చు కదా. చెప్పండి, మీకేమైనా డౌట్ ఉందా? ఏం డౌట్ లేదు. వెరీ గుడ్. అయితే ఇప్పుడు మీరందరూ మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళండి, మ్యూట్ లోకి వెళ్ళిపోండి. నేను ఒకటి ప్రెజెంటేషన్ చేస్తాను, చూడండి. ఆర్కే అకాడమీ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మనం నవంబర్ 2వ తేదీన ఆర్కే అకాడమీ ఎడ్యుకేషనల్ సెమినార్ జరుగుతుంది. ఎక్కడ? విజయవాడలో జరుగుతుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు జరుగుద్ది. దానికి వంగా రాజేంద్ర ప్రసాద్ గారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, ఆయన ఆయన ఒక స్పీకరు, నేను ఒక స్పీకర్ని. రామకృష్ణారెడ్డి గారు, ఆయన ఆనంద అండ్ టెక్నికల్ అంశాలు, కస్టమర్ పోర్టల్, ఏజెంట్ పోర్టల్, ఆనంద గురించి, అట్లనే మిగతా డిజిటల్ అప్లికేషన్స్, డైవ్ ప్రాజెక్ట్ గురించి, వీటి గురించి మాట్లాడతారు. ఇది అమ్మ కళ్యాణ మండపం జరుగుతుంది. అయితే ఎంట్రీ ఫీజు ఆల్రెడీ పెంచేశారు, 1499 చేశారు. విత్ స్పౌజ్ అయితే 2999 చేశారు. మనకి 999 ఉన్నప్పటి నుంచే చెప్తున్నాం రిజిస్టర్ చేసుకోండి. అయితే మన వాళ్ళకి మాత్రం అదే ఓల్డ్ ప్రైజే 999కి 5వ తేదీ వరకు మనం ఓకే చేయించుకున్నాం ఆయనతోటి. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఇప్పుడు బాలస్వామి గారు ఆల్రెడీ పే చేశారు. పే చేసి ఆయన మన టీం నుంచి బాలస్వామి గారు పే చేశారు. రవి కుమార్ కూడా, రవి నీ డబ్బులు కూడా నా దగ్గర ఉన్నాయి, 1000 రూపాయలు. ఎస్ సార్, ఎస్. దీనికి మీకు రిజిస్టర్ చేస్తాను. ఓకే సార్, ఓకే. ఈ కార్యక్రమం చాలా బాగుంటది. అక్కడ మనం ఒక 500 మంది ఏజెంట్స్ వస్తారు. అక్కడ సుమారుగా ఆల్ కెపాసిటీ 500, ఆల్రెడీ 400 సీట్స్ ఫిల్అప్ అయిపోయాయి. మన గురించి మన వాళ్ళందరూ కూడా ఆ సెషన్ కి రావాలని, నెక్స్ట్ విజయవాడలో అమ్మవారి దర్శనం చేసుకొని విజయవాడ చూసేసి హ్యాపీగా నవంబర్ 2వ తేదీ ఆదివారం వచ్చింది, మీరందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. మీలో ఎవరు వస్తున్నారు, ఎవరు రావట్లేదు తెలియజేయాలి. రవిబాబు గారి దగ్గర నుంచి స్టార్ట్. సార్ నేను ఆలోచన చేసి చెప్తా సార్, 5 వరకు అన్నారుగా. ఎందుకు ఆలోచన చేసేది ఏముంది? ఆ రోజు చాలా మంది ఏజెంట్స్ కూడా, సక్సెస్ఫుల్ ఏజెంట్స్ కూడా అక్కడ మాట్లాడతారు. ఒక ఎదిగే క్రమంలో మనకి ఇలాంటి అవకాశాలు, మీటింగ్స్ వచ్చినప్పుడల్లా రీఛార్జ్ అవుతూనే ఉండాలి. మీకు పర్సనల్ గా ఆ రోజు ఏమన్నా పనులు ఉంటే తప్పితే మామూలుగా అవాయిడ్ చేసుకోవద్దు. నా తప్పకుండా స్ట్రాంగ్ ఫాలో సజెషన్. అవుతుంది. నా స్ట్రాంగ్ సజెషన్ అది. శ్రీనివాసరావు గారు, మీరు మొన్నే ఆ 1000 రూపీస్ నాకు పంపించండి సార్, నేను వాళ్ళకి పే చేసేస్తాను.
ఉప్పల్ శ్రీనివాసరావు గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. రేపు పంపిస్తారా? రేపు పంపించండి. సరే, సరే. మీరు పక్క అజ్మీర్ శ్రీనివాస్ గారు మీరు వస్తున్నారా? సార్ అదే ఆ రోజు ఎట్లుంటుందో సార్ ఏంటండి? సెలవులు ఎక్కువ అవుతున్నాయి సార్, అందుకనే మరి ఏమంటాడో ఆదివారం కనుక్కోలేదు, రోజు మీకు కనుక్కొని చెప్తా వర్కింగ్ సార్. ఆదివారం నవంబర్ 2వ తారీఖు ఆదివారం. సరే సార్, అది ఒక ఆదివారం వచ్చింది. సండే కదా, వర్కింగ్ డే కాదు అది. నవంబర్ అదే వర్కింగ్ డే కాదు సార్, హైదరాబాద్ ప్రోగ్రామ్, అది కనుక్కొని ఇస్తా సార్ మీకు. ఓకే, దుర్గా ప్రసాద్ గారు హైదరాబాద్ పోతే